ఈ మధ్యనే జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి టంగుటూరు గ్రామంలో 3 కొడుకుల్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలనాత్మకమైనటువంటి అంశాలు చోటు చేసుకుని మృతుడు నేరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తే నేరటి రవి అనే వ్యక్తిని 5 రిపోర్టర్లు ఒక హోంగార్డ్ లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తే తన 3 కొడుకుని చంపి తను కూడా ఉరివేసుకున్నాడు అన్నటువంటిది పోలీసు దర్యాప్తులో తేలింది. పోలీసులు 4 మృతికి కారకులైన వాళ్ళని గుర్తించారు. వీళ్ళలో 5 విలేకరులు ఉండటం అన్నటువంటిది ఆందోళన కలిగించే అంశం. ఒక హోంగార్డు కూడా ఉన్నారు. A1గా తిరుపతిరావు, A2గా మంగళ శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్, కురుమ శ్రీనివాస్ ఈనాడు రిపోర్టరు, వడ్డే మహేష్ నమస్తే తెలంగాణ, సిరిపురం శ్రీనివాసరెడ్డి వార్తా పేపరు, సంఖ్య ప్రవీణ్ కుమార్ సాక్షి రిపోర్టర్, ఆలూరు రాజు అట్లాగే మనీల రామకృష్ణాల్ని పోలీసులు చెప్పారు. అసలు వీళ్ళు చేసినటువంటి ఘాతుకం ఏంటి అంటే ఎలా బ్లాక్మెయిల్ చేశారు, ఈ కథంతా కూడా ప్రధానమైనటువంటి అంశంలో